నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక 10 రోజులకు ముందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ఒక అగ్ని ప్రమాదంలో ఇరుక్కోవడంతో ఆయన తల్లిగారైనటువంటి అన్నా లెజనవ్ గారు శ్రీవారిని మొక్కుకోవడం జరిగింది. ఏమని, నా కుమారుడు గనుక ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తే నేను తలనీలాలను సమర్పిస్తాను, అదేవిధంగా ఆ రోజు నేను దర్శించుకునే రోజు ఎంతైతే అన్న ప్రసాదాలకు అవుతుందో ఆ ఖర్చు మొత్తం నేనే భరిస్తానని మొక్కుకోవడము, శ్రీవారి ఆశీస్సులతో ఆ మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడము, ఇండియాకు కూడా తిరిగి రావడం జరిగింది. కాబట్టి మొక్కుబడిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి సతీమణి 3-4 రోజుల ముందు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది. దర్శించుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమంగా కాకుండా సక్రమంగా డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టి, ఎందుకంటే ఆమె రష్యన్ సిటిజన్ కాబట్టి, ఆమె బై బర్త్ క్రిస్టియన్ కాబట్టి, ఆమె రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె కాబట్టి, నేను నా మతాన్ని ఆచరిస్తాను, సనాతన ధర్మాన్ని అదేవిధంగా హిందూ ధర్మాన్ని నేను గౌరవిస్తానని చెప్పి డిక్లరేషన్ లో సంతకం పెట్టి మొక్కుబడిలో భాగంగా తలనీలాలను శ్రీవారికి సమర్పించి, అదేవిధంగా ఆ రోజుటికి ఎంత ఖర్చు అవుతుందో అన్నప్రసాదానికి మొత్తం 17 లక్షల రూపాయలు కూడా మొక్కుబడిలో భాగంగా చెల్లించడం జరిగింది. ఈ వార్త మనం అందరము చూశాము. దీనిని లింక్ చేస్తూ మన మాజీ మంత్రి గారైనటువంటి రోజా, మన నగరి మాజీ ఎమ్మెల్యే గారు వాస్తవంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏమిటంటే, ఇంతకు ముందు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి ఈ గోశాలలు ఏవైతే ఉన్నాయో ఆ గోశాలల్లో గత 3 నెలల్లో 100కు పైగా గోవులు చనిపోయాయని, దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని, అదేవిధంగా సనాతన ధర్మం అని చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలని ఒక ప్రెస్ మీట్ లో అడగడం జరిగింది. దీనికి కౌంటర్ గా టిటిడి పాలక మండలి సమాధానం చెప్పింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు గారు ఒక సవాల్ని విసిరారు. ఆ సవాలు యొక్క సారాంశం ఏమిటంటే, రండి కరుణాకర్ రెడ్డి గారు, మీరు రండి, మా వాళ్ళు వస్తారు, గోశాలను సందర్శిస్తాము, సందర్శించి ఎక్కడ గోవులు చనిపోయాయి, మీరు చూపించినటువంటి కలేబారాలు ఎక్కడున్నాయి, అసలు లెక్కపత్రం తీద్దాము రండి అంటే, ఆ సవాలును కరుణాకర్ రెడ్డి గారు స్వీకరించడము, అదేవిధంగా తిరుపతి ఎస్పీ గారు కరుణాకర్ రెడ్డి గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, మీరు మీతో పాటు ఒక 10 మంది వస్తే వాళ్ళు ఒక 10 మంది వస్తారు, గోశాలను సందర్శించవచ్చని చెబితే, మధ్యలో రోజా పానకంలో పుడకలాగా ఎంటర్ అయ్యి సవాలు ఉండేది వీళ్ళిద్దరికి మధ్య. రోజాకు తిరుపతిలో ఏమి సంబంధమో నాకు అర్థం కాలేదు. ఎంటర్ అయ్యింది, ఏదో ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం ఏదైతే ఉందో అది మొత్తం రసాబాస్ అయింది. ఆ కార్యక్రమం తర్వాత ఈ రోడ్లో పడుకోవడము, పోలీసులను తిట్టడము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను అదేవిధంగా కూటమి నాయకుల్ని మీరు ఆడంగులా అని చెప్పి చెప్పడము, ఆడవారి మనోభావాలను కూడా కించపరిచేలాగా మాట్లాడడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం రండి. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? మాట్లాడతాడు, రేపు వస్తాడంట, రేపు ఎల్లుండో కార్యక్రమం ఉంది, వస్తాడంట, అందరి లెక్కలు తేలుస్తాడంట, కొంచెం ఓపిక పట్టు. తప్పు చేసిన వాళ్ళను అంటే గోవులు అనేది రాత్రికి రాత్రి చనిపోయింది కాదు, మన ప్రభుత్వంలో గోశాలలు ఏ విధంగా నిర్వహించే వాళ్ళు, ఏ విధంగా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారో, వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొని అందులో ఎంతమంది కూలీలను పెట్టి ఎలాంటి గ్రాసం వేసేవాళ్ళు అన్ని వీడియోల్లో ఆల్రెడీ చర్చించుకున్నాము. కాబట్టి అవి అనారోగ్యంతో ఆ చనిపోయినటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో అది కూడా మన పాపమే, మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పాపమే. రోజా గారు, నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే ఈ ప్యాకేజీ అని 5 సంవత్సరాలు కూస్తేనే కదా ఆయన 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 2 ఎంపీ స్థానాలు గెలిస్తే, మీరు ప్యాకేజీ అని కూసి 151 స్థానాలు ఉన్నటువంటి పార్టీని అధపాతాళంలో పడిపోయి 11 సీట్లకు పడిపోయి రాష్ట్రంలో కూడా ముఖం చెల్లక పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నారు కదా. మళ్ళా ప్యాకేజీ అంటే ఈసారి ఊస్తారు, ఆ ఒకటి కూడా తీసేస్తారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు, మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని
ప్రతిరోజు పూజించే మనము సనాతన ధర్మంలో ప్రతిరోజు గోవుల్ని పూజిస్తుందంట ఈమె. ప్రతిరోజు పూజిస్తే నిన్న మొన్న నువ్వు పూజించినటువంటి ఫోటోలు, అదేవిధంగా నిన్న మొన్న భారతి మేడం గారు పూజించినటువంటి ఫోటోలు, నిన్న మొన్న అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు గోవులను పూజించిన ఫోటోలు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు నిన్న మొన్న పోయిన వారం ఎప్పుడైనా గోసేవ చేసి ఉంటే ఆ ఫోటోలు ఉంటే మా ముఖాన్ని కొడితే చూస్తాం మేడం. చెప్పేదానికి సిగ్గుశారం ఉండాలి. అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి. దానికి కారణమైన వాళ్ళను శిక్షించాలంటే ముందు కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని తీసుకొని పోయి లోపలేయాలా? వీళ్ళేమో వేయరు. బాధ్యతగా ఒక ఎక్స్-టీటీడీ చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం. అబద్ధాలు చెప్తే కేసులు పెట్టకుండా ఇంకేం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారా? ఆయన అరెస్ట్ చేస్తాం. ఇదే మీ చిత్తశుద్ధి. ప్రజలందరూ గమనించారు కాబట్టే నగిరిలో దాదాపు 45,000 ఓట్లతో ఓడిపోయింది మనము. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి రాష్ట్ర బహిష్కరణకు గురి అయి బెంగళూరులో ఉన్నది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని తెలియాలంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే క్లియర్ గా చెప్తాడు. ఆయనకు మించి ఇంకెవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూడండి. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య రుచి చూసినాడు. చంద్రబాబు నాయుడికి తెలుసు అని చెప్పి ఎంత బరి తెగించి మాట్లాడుతోందో. ఒక చిన్న పిల్లవాడి గురించి, ఈమెకి ఒక కొడుకు కూతురున్నాడు, ఈమె మహిళ అయి ఉండి, ఒక తల్లి అయి ఉండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రి అయి ఉండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకురాలు అయి ఉండి, ఒక అభం శుభం తెలియనటువంటి ఒక పిల్లవాడు ఒక ఆపదకు గురి అయితే ఆ ఆపదకు కారణము పవన్ కళ్యాణ్ మరియు ఆ మొత్తం వ్యవహారాన్ని తీసుకొచ్చి ఈ గోవులు చనిపోవడానికి లింక్ చేస్తా ఉందంటే ఈమె ఏమి తల్లి? నిజంగా ఈమె ఆడదేనా? రాక్షస జాతికి చెందినటువంటి ఆడది అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవుడి విషయాల్లో అపచారాలు చేశారు కాబట్టే కొన్ని కుటుంబాలు గల్లంతైపోయాయి. కొంతమంది మనుషులైతే గాల్లోనే కలిసిపోయారు. ప్రతిసారి మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రస్తావనకు తీసుకొని వచ్చి ఎందుకు ప్రతిసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొని వచ్చి ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తారో నాకైతే అర్థం కావడంలే. నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, శిక్షించండి. అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఏం నిరూపించినాడు? ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చింది చెప్పినాడు. ఆయన ఏం చెప్పినారు? యాక్చువల్గా 10 మందితో రా, వాళ్ళు 10 మంది వస్తారు, వెళ్ళి చూపిద్దామని చెప్తే అసలు నీకేం పని తిరుపతిలో? నీ మీద కాదు కదా సవాలు వేసింది, నువ్వెందుకు వెళ్ళావు? మాజీ ఎమ్మెల్యే ఆయన గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళాడు? పక్కన గురుమూర్తి యాడ్ నుంచి వచ్చినాడు. మీరు బల ప్రదర్శన చేయబోయి 2,000 మందిని పోగేసుకొని ఈ 2,000 మందిని గోశాలకు తీసుకెళ్లి గోవులను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ గోవులు కూడా శేషాచలం అడవిలో పారిపోయేటట్లు చేసి ఆ పాపాన్ని కూడా కూటమి మీద రుద్దడానికి పెద్ద స్కెచ్ వేస్తే పోలీసులు తిప్పికొట్టారు. ఇది జరిగింది నిన్న. దేవుడు గురించి ఈమె మాట్లాడుతూ ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈమె యొక్క ఘన చరిత్రను నేను చూపిస్తాను చూడండి. ఈమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్లాక్లో దర్శనం టికెట్లు అమ్ముకున్నటువంటి ఈమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది, హిందుత్వం గురించి మాట్లాడుతుంది, శ్రీవారి గురించి మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది, అభం శుభం తెలియనటువంటి మార్క్ శంకర్ గురించి మాట్లాడుతుంది. ఈమె భాగవతం చూడండి. 30/11/21 ఒక లెటర్ ఏదైతే రికమెండేషన్ లెటర్ ఉందో అందులో కేవలం 8 మంది మాత్రమే దర్శనానికి అలో ఉండగా ఈమె 20 మందిని పంపించింది. చూడండి, 30/11/21 ఆర్కే రోజా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నగిరి, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, శ్రీనివాస్ అనే ఆయన 3 తీసుకోపోయినాడు, శ్రీనివాస చక్రవర్తి అనే ఆయన 2 తీసుకెళ్లాడు, అశోక్ గౌడ్ అనే ఆయన 4 తీసుకెళ్లాడు, రామ్మోహన్ అనే ఆయన 5 మందిని తీసుకెళ్లాడు, లక్ష్మణ్ పెరుమాల్ అనే ఆయన 6 మందిని తీసుకెళ్ళాడు. ఈ విధంగా బ్లాక్ లో దర్శనం టికెట్లు అమ్ముకున్నటువంటి నువ్వు, పిల్లికి బిచ్చం కూడా పెట్టనటువంటి నువ్వు ఈ రోజు వచ్చి సనాతన ధర్మం గురించి, టీటీడీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఉంటే ఏ అవయవంతో నవ్వాలో కూడా అర్థం కాకుండా జనాలు చచ్చిపోతా ఉంటారు. అదే విధంగా ఇక్కడ చూడండి, వైసీపీ హయాంలో తిరుమల దర్శన టికెట్లపై అక్రమ దందా. ఈ అక్రమ దందాకు కర్త
రోజా అయితే కర్మ క్రియ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆల్రెడీ ఎన్నోసార్లు చర్చించుకున్నాం. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పర్యాటక శాఖ కోటా టికెట్లను ట్రావెలింగ్ సంస్థల ముసుగులో పక్కదారి పట్టించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆర్కే రోజా ఈ రోజు వచ్చి సనాతన ధర్మము, టీటీడీ లేదా హిందుత్వము పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. కళాధర్ ట్రావెల్స్ పేరుతో పెద్దిరెడ్డి, బుక్ బై దర్శన్ పేరుతో ఆర్కే రోజా, అక్రమ దందా బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నటువంటి బ్లాక్ టికెట్ రోజా ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఆడంగి వెదవలాలా కూడా అంటుంది. చూద్దాం మళ్ళీ రండి. ఈ స్కామ్ లో ఒక్కో టికెట్ ను 3,500 రూపాయలకు అమ్ముకున్నారు. అందుకే ఎస్ఈడి టికెట్ల కేటాయింపును రద్దు చేసిన టీటీడీ. ఇది మన భాగోతము. దర్శనం టికెట్లు అమ్ముకున్న పెద్దిరెడ్డి రోజా, పెద్దిరెడ్డి బినామీ కళాధర్ ట్రావెల్స్ ప్రతిరోజు టూరిజం డిపార్ట్మెంట్కు 1000 టికెట్లు దర్శనానికి ఇస్తే ఆ కేటాయించిన టికెట్లో 800 టికెట్లను కళాధర్ ట్రావెల్స్కు అమ్ముకున్నటువంటి నువ్వు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. దాదాపు 70 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బులను దోచుకున్నటువంటి నువ్వు ఈరోజు వచ్చి పెద్ద శుద్ధ పూసలాగా ఏమీ తెలియనట్టు హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఆది పరాశక్తి లాగా పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తా ఉంటే ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. కాబట్టి రోజా మేడం గారు, మీరు సనాతన ధర్మం గురించి కానీ టీటీడీ గురించి కానీ గోవుల గురించి కానీ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు నేను మీకు ఆడియో వినిపిస్తాను. అది ఎవరిదో కాదు, సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నగిరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా రోజా గారితో కలిసి పనిచేసినటువంటి ఆమె రోజా గురించి ఏం చెప్తా ఉంది, నగిరి ప్రజలు రోజా గారి గురించి ఏమనుకుంటున్నారో మీరు ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. చాలా సంతోషకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి శ్రీవారు నగిరిలో రోజాను ఓడించి నగిరి ప్రజలకు స్వతంత్రం ఇచ్చినట్లు చేసినాడంట. ఆనందోత్సవాలతో పండుగ వాతావరణం నెలకొనిందంట. ఇది నీ బతుకు. ఈ ఒక ఆనందాన్ని అందరు ప్రజలు, నగిరి ప్రజలు అందరితో మేము కూడా పంచుకుంటున్నాం. ఏమంటే 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని అంటారు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజా అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ. రోజా ఎప్పుడైతే నగిరిలో అడుగు పెట్టిందో ఆ రోజే వైఎస్ఆర్సీపీ పార్టీకి నగిరికి శని దరిద్రం 2 పట్టుకునిందని చెప్పి నీ సాటి నాయకురాలు చెప్తా ఉంది. ఇది నీ బతుకు. టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి, టికెట్టే ఇవ్వకుండా నగిరి నుంచి తరిమేసింటే వైఎస్ఆర్సీపీకి ఇంత దుస్థితి వచ్చేది కాదు. టికెట్ ఇచ్చినా కూడా మేము ఓడించినాము అని చెప్తా ఉంది. వచ్చుండేది కాదు. ఏమేమి ఊరిని బ్లాక్ మెయిల్ చేసిందో, ఏం కర్మ చేసిందో, ఏం మాయం చేసిందో ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, నీతి, అన్యాయం. వినండి, మీరు కూడా వినండి ఏం మాట్లాడుతున్నారు. నగిరోళ్ళు నా గడ్డ అని ఎవరు నా గడ్డ లేదు అవినీతి చేసేది. ఏమనుకున్నావు నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? అర్థమైందా రోజా? నగిరి ప్రజలు అర్థమైందా రోజా? నగిరి ప్రజల దెబ్బ రోజా అబ్బా అని చెప్పి నీ సాటి వైఎస్ఆర్సీపీ నాయకురాలే చెప్తా ఉంది. నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. స్థాయికి మించి దయచేసి ప్రవర్తించవద్దు. ఇది మంది బ్లాక్ టికెట్ దందా మన రేంజు. ఆ రేంజ్లోనే మాట్లాడు. పెద్ద పెద్ద మాటలు సనాతన ధర్మము, హిందుత్వం గురించి మనకి ఎందుకు చెప్పు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.